రాముడంటే ధర్మం మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మలో తన లీల ఉంటుంది. రాముణ్ణి చూడగానే ధర్మం, ధైర్యం గుర్తుకు రావాలి. ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తి వెంటికి నారిని బిగించాడు అంటే 10 తలల రావణుడు కాదు, ఎంతటి వాడైనా శ్రీరామచంద్రమూర్తి ముందు నిలవడు. ధర్మనిష్ట విషయంలో రాముని మించిన వారు లేడు. దశరథ మహారాజు ఇచ్చిన వరం శ్రీరామచంద్రమూర్తికి, ఈ ప్రపంచంలో ఇల్లు లేనివారు ఉంటారేమో కానీ నీ గుడి లేనివారు ఉండరు అని చెప్తాడు. తండ్రి మాట విని వనవాసం చేసిన వారు ఎవరుంటారు? మీ తండ్రి మాట విని నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేశావు కదా, నేను నీకు వరం ఇస్తున్నా అంటాడు దశరథ. ధర్మానికి ప్రతిరూపం రాముడు. 14 సంవత్సరాలు నానా యాతన పడతాడు శ్రీరామచంద్రమూర్తి. లక్ష్మణునికి ప్రాణం మీదకి వచ్చేసరికి హనుమంతుడు సంజీవుని తెచ్చి కాపాడతాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి నా తమ్ముడు నా తమ్ముడు అని అలమటించిపోతాడు. భార్యలు, పిల్లలు, బంధువులు ఎక్కడైనా దొరుకుతారు లక్ష్మణ, నీలాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు లక్ష్మణ అని ఏడుస్తాడు. హనుమ తెచ్చిన సంజీవుని వల్ల బ్రతుకుతాడు లక్ష్మణుడు. రామరావణుల యుద్ధం 7 రోజులు జరిగింది అంటారు. 6వ రోజు రాముని దాటికి తట్టుకోలేక పడిపోతాడు రావణాసురుడు. 6వ రోజే చంపేయచ్చు రాముడు. తన భార్యను ఎత్తుకెళ్ళినందుకు విపరీతమైన కోపంలో ఉంటాడు, కానీ ఆ రోజు చంపలేదు. 7వ రోజు యుద్ధంలో రావణాసురుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే రావణాసురుడిని చంపేస్తాడు. అంతటి ధర్మం రామచంద్రమూర్తి అంటే. ఇదే రాముడు త్రేతాయుగం అయిపోయాక ద్వాపర యుగంలో కృష్ణావతారంలో భీష్ముడిని చంపాలంటే శిఖండిని పిలవండి లేకపోతే ఆయన చావడు అని అంటాడు. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుంటే కృష్ణుడు అర్జునుడికి ద్రౌపదిని కర్ణుడు అన్న మాటలను గుర్తు చేసి మరి చంపిస్తాడు. ఆశ్చర్యకరం అండి భగవంతుని లీల. రాముడు అంటే ధర్మం, శ్రీకృష్ణుడు అంటే లీల మాత్రమే. జాగ్రత్తగా దేవుణ్ణి అర్థం చేసుకోండి, ఇది దేవుని చరిత్ర. త్రేతాయుగంలో కూడా రాముడు వాలిని చెట్టుచాటు నుండి చంపవలసి వస్తుంది. రాముడు వేరు, కృష్ణుడు వేరు, లక్ష్మీ నరసింహస్వామి వేరు, శ్రీ మహావిష్ణువు వేరు, ఆయన పడుకునే విధానం వేరు, శ్రీ వెంకటేశ్వర స్వామి వేరు. కాలో నారాయణ అని ఎందుకు అంటారంటే ఈ కలియుగంలో మనకు వెంకటేశ్వర స్వామి తప్ప దిక్కు ఇక్కడ ఎవరు లేరు. రామాయణం చూడండి, ధర్మం మాత్రమే కనిపిస్తుంది. మహాభారతం ఇక్కడ తన లీలలు మాత్రమే చూపించాడు. ధర్మం తప్పిన ధర్మాన్ని కాపాడాలని చెప్తాడు. కలియుగంలో మాత్రం ధర్మరక్షణ మారుతూ వస్తుంది. కానీ ఈ కలియుగంలో నిజంగా నిజాయితీతో మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి నమ్ముకుంటే ఆయన ఒక్కడే మనల్ని కాపాడగలడు. వెంకటేశ్వర స్వామి మించి రక్షించేవారు వేరొకరు లేరు. రాముడు కూర్చున్న ఫొటోస్ చూస్తాం, కృష్ణుడు కూర్చున్న ఫొటోస్ మనం చాలా చూస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడు నిలబడే ఉంటాడు. అందరూ దేవుళ్ళు కూర్చొని ఉంటారు, పడుకొని ఉంటారు, రకరకాల ఫోటోలు చూస్తాం, కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం నిలబడే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ ఏ జీవి నన్ను పిలుస్తుందో, ఏ ఆపద కలుగుతుందో, ఎవరు నన్ను పిలుస్తారో ఆపదలో ఉండి నేను పడుకొని ఉన్నా, కూర్చొని ఉన్నా, లేచి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని తన భక్తులను కాపాడడానికి ఎప్పుడు రెడీగా అలర్ట్గా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో నలుగురికి సహాయం చేయండి, దానం చేసేవారికి నేను ఎప్పుడు పక్కనే ఉండి ధర్మాన్ని కాపాడుతా అని చెప్తాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ పరమాత్మ.